రత్న శ్రీ రెడీగా ఉండండి. బయలుబల్లి అక్షయ నాగ కుమార్ సిద్ధంగా ఉండాలి. రామన లీలా చరణ్ అమ్మాయి సరిత ఒడిల్లి మంచిగా మోటివేట్ చేసిన జేసీ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన హై స్కూల్ హెడ్ మాస్టర్స్, పేరెంట్స్, విద్యాశాఖ సిబ్బంది, మరి ముఖ్యంగా 10th క్లాస్లో మంచి మార్క్స్ సాధించి మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టిన విద్యార్థులు అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఇంతటి మంచి విజయం వెనుక అపారమైన కృషి, కొన్ని త్యాగాలు, కొన్ని అవమానాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని సాధించి ముందుకు వచ్చి ఈ స్థితికి చేరుకున్న ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఎంతో కృషి చేశారు అందరూ కూడా. ఒక ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో విద్య చెప్పడం ఒక ఆస్పెక్ట్లో ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో విద్య చెప్పడం ఇంకొక ఆస్పెక్ట్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే వచ్చి అడిగి గొడవ పెడతారు, మాకు ఎందుకు చెప్పట్లేదు, పిల్లవాడు ఎందుకు చదవట్లేదు. ఇక్కడ మనం వెళ్ళి అడిగాక కూడా అంటే కొంతమంది చాలా మంది దగ్గర నుంచి కోఆపరేషన్ ఉన్న 50% ఆఫ్ ద స్టూడెంట్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి ఆ కోఆపరేషన్ ఉండదు. అదేదో వన్ సైడెడ్గా టార్గెట్ లాగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిని అన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ యొక్క మంచి విజయాన్ని సాధించడానికి కృషి చేసిన విద్యాశాఖ టీచర్స్, సిబ్బంది, డిఈఓ గారు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అలాగే ఈరోజు ప్రతి హై స్కూల్ని కూడా మన డిపార్ట్మెంట్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. వారు కూడా మన ఈ రిజల్ట్స్ రాగానే గ్రూప్లో మా స్కూల్లో ఇంత రిజల్ట్ వచ్చింది, మా స్కూల్లో ఇంత రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి విద్యాశాఖకి సంబంధం లేని అధికారులు కూడా గ్రూప్లో ఎంతో గర్వంగా మన రిజల్ట్స్ పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు, మిసెస్ జాయింట్ కలెక్టర్ శృతి గారు మన పిఎస్ఎం స్కూల్కి వెళ్ళటం, పిల్లల్ని ఉత్సాహపరచడం కూడా ఈ యొక్క జర్నీలో మనం మర్చిపోలేని అనుభూతి, ఒకలాంటి ఎంకరేజ్మెంట్. అంటే నెక్స్ట్ జనరేషన్స్, నెక్స్ట్ జూనియర్స్ ఆఫీసర్స్ కూడా అదొక మంచి మార్గదర్శకంగా నిలుస్తుంది అనుకుంటున్నాను నేను. అయితే ఇందాక మాట్లాడారు మన దుర్గా భవాని గారు, అలాగే కనకదుర్గ గారు గవర్నమెంట్ స్కూల్స్ గురించి చాలా గొప్పగా, అంటే మేము ఇక్కడ చదివి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆ పిల్లలు ఇక్కడ బాగా చదవగలిగారనేది వారు అంత ధైర్యంగా అంత గొప్పగా చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. యాక్చువల్లీ నేను అదే చెప్తుంటాను ప్రతి మీటింగ్లో, ప్రతి సందర్భంలో కూడా తల్లిదండ్రులు పిల్లలకి మేము ఏమి ఇవ్వగలము అని అన్నప్పుడు ఒక మంచి చదువు ఇవ్వాలి. ఆ మంచి చదువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కువ ఎక్కడ ఖర్చు పెడితే అంత అక్కడి నుంచి మంచి చదువు వస్తుంది అన్న ఒక భావనలోకి వెళ్ళి 10,000 రూపాయలు సంవత్సరానికి కాదు, 50,000 కాదు, 2 లక్షలు, 5 లక్షలు, ఇలా సంవత్సరానికి ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత మంచి చదువు మనం అందజేస్తున్నాము, పిల్లల బాధ్యత మనం బాగా నెరవేర్చుకుంటున్నాము అనే ఒక ఆలోచన సుడిలో పడిపోయి అక్కడ పిల్లలకి ఏం చేస్తున్నారనేది కూడా ఆలోచించకుండా అట్లా ముందుకు వెళ్ళిపోయి ఆర్థిక భారంలోకి వెళ్ళిపోవడం. ఒక పక్కనేమో ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది పిల్లల భవిష్యత్తు కోసం, టీచర్స్ శాలరీస్ అయితేనేవి, తర్వాత పిల్లల డెవలప్మెంట్ కోసం బుక్స్, యూనిఫామ్స్, ఇట్లాంటివన్నీ ఎన్నో రకాలుగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి అక్కడ ప్యారల్గా అక్కడ కొన్ని వేల కోట్లు ఖర్చు అక్కడ నడుస్తుంది, ఇక్కడ ప్యారల్గా తల్లిదండ్రులు ఆర్థిక భారం మీద వేసుకుని ముందుకు వెళ్తూ ఉండడం అదొకటి జరుగుతుంది.